హలో అందరికి. టైం వచ్చేసి ఇప్పుడు 6:10 అయిందనమాట. ఈరోజు అత్తయ్య వాళ్ళ ఇంట్లో పడుకున్నాము. అత్తయ్య, మామయ్య, సంయుక్త ఖమ్మం అయితే వెళ్ళారు. ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. అక్కడైతే నైటే పని చేసుకొని వచ్చాను కానీ ఇక్కడైతే ఓడవలే కలాప్ జల్లే అనమాట. నైట్ వచ్చేసరికి లేట్ అయ్యింది ఇక్కడికి. సో పదండి పని స్టార్ట్ చేద్దాం. ఇవన్నీ కూడా మా పసుపు చెట్లు అన్నమాట. పోయిన సంవత్సరం పసుపు కొమ్ములు పెడితేనేమో అవి మధ్యలో చెట్లన్నీ చచ్చిపోయాయండి. పసుపు కొమ్ము అయితే రాలేదు. ఈ సంవత్సరం వర్షాలు పడ్డ తర్వాత ఆ లోపల ఏవైతే చనిపోయాయి అనుకున్నామో అవే కొమ్ములు చక్కగా ఇలా చెట్ల రూపంలో వచ్చాయి. నేను అనుకుంటున్నాను ఒక పావు కేజీ, అర కేజీ ఈ సంవత్సరం అయితే దొరికిద్ది. మళ్ళీ కొన్ని మొక్కలు ఉంచుకొని ఆ కొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటే మళ్ళీ పసుపు అయిద్ది, ఎక్కువ శాతం అయిద్ది ఈసారి అనేసి. తర్వాత అత్తయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్న చెట్లల్లో ఇక్కడ కూరగాయ మొక్కలు కూడా కొన్ని అయితే పెట్టారు. ఈ మందార చెట్టు వచ్చేసి సేమ్ మన ఇంటి దగ్గర ఉన్నటువంటి క్రీమ్ మందార చెట్టు. నేనేమో అత్తయ్యని ఎర్రమందారం పెట్టమని అడిగాను, ఎర్రమందారం. కానీ అత్తయ్య మళ్ళీ క్రీమ్ మందారమే పెట్టారనమాట. తర్వాత బంతి చెట్లు చూడండి, అసలు ఈ సంవత్సరం సంక్రాంతికి ప్రాబ్లం లేదు. ఎవరినైనా అడగాలి ఇలాంటివి లేవు, మన చెట్లు మనకే యూజ్ అవుతాయి అన్నమాట. నూరు వరాల చెట్టు కూడా బాగా వచ్చింది. తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా చామంతి చెట్టు మొగ్గలు వచ్చి ఉన్నాయండి. తర్వాత అదిగోండి పచ్చిమిరపకాయ చెట్లు, అవి మేము ఎండుమిరపకాయలను ఎండబెట్టినప్పుడు గింజలు పడి సో ఇలా వర్షం పడినప్పుడు అయితే ఈ విధంగా వచ్చేసినాయి అనమాట చెట్లు. తర్వాత ఇవన్నీ కూడా బెండ చెట్లు అనమాట. వంకాయ చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు అని కొంచెం అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కూరగాయ చెట్లు ఎక్కువగానే ఉంటాయి. ఆ సైడ్ చూడండి మొత్తం చిక్కుడు తీగ అసలు మస్తు వచ్చి ఉందన్నమాట. అమ్మోళ్ళ ఇంటికాడ ఎట్టయితే మనం చిక్కుడు తీగ చూసామో అట్ట సూపర్ గా చిక్కుడు తీగ అయితే వచ్చిందండి. దీంట్లో మధ్యలో ఏంటంటే బీన్స్ తీగ ఉండేది, అది కూడా కవర్ చేసే చిక్కుడు తీగ అయితే వచ్చేసింది. సంయుక్త అంటుంది, నువ్వు ఈ తీగ పెట్టడం వల్ల నాకు కూరే కావట్లేదు మా అమ్మ, బీన్స్ కాయలు చూడు ఎన్నో పడట్లేదు అనేసి. ఏమో ఈ కార్తీక లేదో కానీ చక్కగా ఈ సంవత్సరం అయితే పూత పిందెలు బాగానే అనిపిస్తున్నాయండి. మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. నేను అగారో నుంచి ఒక కళాయి అయితే తీసుకున్నాను, విత్ గ్లాస్ లిడ్ కూడా వచ్చింది. ఇది 2.5 లీటర్ది అండ్ 24 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. ఈ అగారోకు సంబంధించి 2 ఇయర్స్ వారంటీ కార్డ్ కూడా మనకు వస్తుందండి. అండ్ ప్రోడక్ట్ సేఫ్గా ఉండటానికి బబుల్ ర్యాప్ కవర్లో అయితే మనకి పంపించడం జరిగిందనమాట. అండ్ ఈ లిడ్ అయితే హైలైట్ అండి. సో చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. చూడటానికి క్లాసీగా కూడా ఉంది అండ్ గ్లాస్ లిడ్ కాబట్టి లుకింగ్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చి ఈ కళాయి అన్నది చాలా సేఫ్ అండి. ఇది మనకి వచ్చేసి గీతలు అలాంటివి ఏం పడకుండా అండ్ కోటింగ్ తో రాకుండా చాలా మంచిగా వచ్చిందనమాట. హెల్దీగా ఉంటుంది ఏ వంటకం వండుకున్నా కానీ. మీరు అయితే ఇదిగో చూస్తున్నారు కదా, వెనక బ్రాండ్ నేమ్ కూడా మెన్షన్ చేసి అయితే ఉంటుంది. ఒక ప్రోడక్ట్ అన్నది మనకి మెన్షన్ గా ఉంది అంటే గనక అది గవర్నమెంట్ సర్టిఫై ఉంటేనే వస్తుందండి. అండ్ తర్వాత చూడనీకి లుకింగ్ క్లాసీగా ఉండటమే కాకుండా ఫుడ్ ఐటమ్స్ కూడా మనం మంచిగా చేసుకోవటానికి వీలుగా కూడా ఉంటుంది అనమాట. ఇది నేను ఈ రోజు దీంట్లో అయితే పప్పు కుక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. పప్పు నార్మల్ గా నేను ఈ మధ్యకాలంలో ఎర్రకంది పప్పు యూజ్ చేస్తున్నానండి. అది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కి చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి నేను విన్నాను అనమాట. సో అందుకనే నేను ఎల్లో కలర్ది కాకుండా రెడ్ కలర్, దీన్నే కొంతమంది వచ్చేసి ఎర్ర కందిపప్పు అంటారు. తర్వాత ఇంకో పేరు కూడా ఉంది, నాకైతే ఐడియా లేదు, మీకు ఐడియా ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ తర్వాత ఈ ప్రోడక్ట్ కు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను అనమాట. అండ్ తర్వాత మీరు చూస్తున్నారు కదా, ఇదైతే నేను కొంచెం నెయ్యి వేసి ఉడికించుకుంటున్నానండి. ముద్దపప్పు లెక్క కావాలండి. సంయుక్త కారం వేసుకొని వెళ్తాను మమ్మీ, మాగాయ కారం అని చెప్పింది అనమాట. సో అందుకోసం అనేసి నేను నార్మల్ గా కుక్ చేస్తున్నాను.
ఇక్కడ మనకి ఆవిరిపోవటానికి కూడా అయితే ఉంది. మనం తీసుకునే పర్సంటేజ్‌ని బట్టి ఇది పొంగకుండా ఉంటుంది. మళ్ళీ దాంట్లో పెడితే పొంగదా అక్క అనేసి మీరు అనొచ్చు. మనం తీసుకునే పప్పు పర్సంటేజ్‌ని బట్టి పొంగదనమాట. అండ్ తర్వాత వచ్చేసి మనకిది నాది కుక్కర్ పని చేయట్లే. సో, అందుకోసమే దీంట్లో కుక్ చేశాను. మళ్ళీ కుక్కర్‌లో అయితే గ్యాస్ సేవ్ అవుతుంది అని మీరు అనొచ్చు. ఇలా కూడా కుక్ చేయొచ్చు లిడ్ ఉంటే గనక మనకి చక్కగా. కానీ ఏంటంటే మెయిన్‌గా పొంగకుండా ఉండటానికి మనం పర్సెంటేజ్ అంటే ఒక గ్లాస్ పప్పు అలా పోసుకొని ఉడికించుకోవాల్సి అయితే ఉంటది. నేను ఉప్పు, పసుపు వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలా నేనైతే పాపకి బాక్స్ కట్టేశానండి. ఇక అంతే సంగతి. అత్తయ్య వాళ్ళ ఇంట్లో పేడ ఎక్కువ క్వాంటిటీలో దొరికిద్ది తీసుకొని వెళ్తాం కాబట్టి కలర్ బాగుంటుంది అనమాట. ముగ్గేసినా గానీ నీట్గా కనిపించింది. ఏం అడుగు దానికి కట్టేయలేదుగా. దాగొద్దాక ఏదానికి పెద్ద దూడ అది కసింది అది మన కసింది తీసుకో. మీ దగ్గర రాలా ప్రాక్టీస్ ఉండాలి.
ఇక్కడ చూస్తున్నారా, తాటికాయలు పడి కింద అవన్నీ కూడా పూర్తిగా ఎండుకుపోయి ఇలా మొక్కలైతే వచ్చాయి. ఇవి భూమిలో పెడితే టేకలో అంటారు చూసారా, అవి తయారైతాయి అన్నమాట. విత్తనాలు ఉన్నాయి చూసారు, ఇవి పెడితే మొక్క వచ్చింది చూడండి, ఇక్కడ అవుతాయి అన్నమాట. దానికి వచ్చినట్టు ఇంకా పెద్దగా వచ్చేసి భూమిలో ఉండటం వల్ల ఊరిపోయి చక్కగా మనకి టేకల లెక్క అయితే అవుతాయి. ఎప్పుడు నేను పండుకాయ చక్కగా రెడీ అయిద్దేమో పొయ్యిలో కాల్చి చూద్దాము అంటే అస్సలు ఈ పడ్డప్పుడు నాకు తెలియవు. మా వారిని అన్నా కానీ ఆయన ఇంట్రెస్ట్ చూపించారు. చిన్నప్పుడు తిని ఉంటే ఏమైనా తెలిసిద్ది అంటే వాళ్ళ నాన్నగారు కాల్చి పెట్టేవాళ్ళు అంట, కానీ తర్వాత అంతరించిపోయినట్టు వీళ్ళు తింటాం అనేసాక మనకు చెప్పలేదు. కానీ నేను చిన్నప్పుడు బాగా తినేది దాన్ని. ఇటు లోపల కూడా కొబ్బరి లాంటిది ఉండేదిగా. ఇప్పుడు మా వారితో దీన్ని నరికిచ్చి చూద్దాం ఉందా లేదా అనేసి. ఇక మొత్తం ఇందాక ఊడ్చుకొచ్చాం కదా, దాన్నే ఇక ఆయన అయితే ఎత్తేస్తున్నారు అన్నమాట. ఓడవటం అయిపోయింది, చాయ్ పెట్టేసానా. పాలు తాగుతారా, టీ అయినా? పరవన్నం కావాలనేసరి ఇది ఎప్పుడు కొన్నారు? సంయుక్త ఉందిలే బాబా పక్కన చెప్పడానికి. వాడికి అవి కొనిపెట్టి నీ కొనిపెట్టి నాకైతే అని ఇంటికి వచ్చాక ఒక లిస్ట్ చదివిద్ది కదా. అవునా?
చాలా దుమ్ము